పైకం పొలిటికల్ లీడర్లకు శిక్షలు ప్రభుత్వ అధికారులకు. వసూలు రాజాలుగా మారిపోయిన కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు. ఎస్ఐ పోస్టుకు 5 లక్షలు, సిఐ పోస్టుకు 15 లక్షలు, డిఎస్పీ ఆర్డీఓ పోస్టులకు 30 నుంచి 50 లక్షల డిమాండ్. ఉద్యోగుల లంచావతారం, ఏసీబీకి చిక్కితే ఉద్యోగులే బలి, రాజకీయ నేతలు మాత్రం సేఫ్. ఇది ఎట్లుంటుందంటే ఒక ఎమ్మెల్యే గారి దగ్గర పోయి పోస్టింగ్ ఇవ్వమంటే ఎస్ఐ అయితేనేమో 5 లక్షలు ఇవ్వాలి, సిఐ పోస్టింగ్ కు 10 లక్షలు ఇవ్వాలి, ఇవ్వాలి పెరగొచ్చు. ఇంకా మరి లంచం ఇచ్చిన ఆయన ఏం చేయాలి? చేతులు కట్టుకొని కూర్చోన్నా ఆయన లంచాలే తీసుకోవాలి, ఆయన లంచాలే తీసుకోవాలి. ఇక ఇట్లా కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అంటే ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి పోస్టింగ్ తీసుకున్నావు కదా, నిన్ను ఏసీబీ కొట్టిస్తే మళ్ళీ ఇంకోరికి ఇవ్వచ్చు పోస్టింగ్. ఈ దుకాణం నడుస్తాం. ప్రభుత్వ ఉద్యోగం అంటే దర్జా లైఫ్. నెల రాగానే టెన్షన్ గా మంచి జీతం, సర్కార్ ఇచ్చే రాయితీలు, రాయల్టీస్, జీవితాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనే భావన. కానీ ఇది ఒకప్పటి ముచ్చటాయి. చాన్నాళ్ళ నుంచే సర్కారు నౌకర్ల తీరు మారిపోయింది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీస్ పరిస్థితి అయితే బిల్ల బంట్రోతులు, వసూలు రాజాల కన్నా అధ్వానంగా తయారైంది. అందులోనూ రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు ఈ శాఖలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు వసూలు కేంద్రాలకు అడ్డాగా మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక పోలీస్ శాఖలోనైతే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వాస్తవానికి ఏ పోలీస్ అధికారికైనా ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే ముందు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాన్నాళ్ళుగా ఈ విధానానికి పోలీస్ శాఖ తిరోధకాలు ఇచ్చేసింది. కేవలం ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించిన లెటర్ ప్యాడ్లు తీసుకువస్తేనే సంబంధిత ఏరియాలో సదరు పోలీస్ అధికారులకు పోస్టింగ్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు పోస్టింగ్ కోసం వచ్చిన ఎస్ఐ, సిఐ, డిఎస్పీల నుంచి భారీగా ముడుపులు దండుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ పోస్టుకు 5 లక్షలు, సిఐ పోస్టుకు 15 లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది అధికారులు మాత్రం జెన్యూన్గా పోస్టింగ్స్ మంచి అధికారులకు మాత్రమే పోస్టింగ్స్ ఇస్తూ ఉన్నారు. ఇక డిఎస్పీ పోస్టుకు అయితే ఏకంగా 30 నుంచి 50 లక్షల వరకు వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాక నియోజకవర్గంలోని కీలక కేసులు, నెలవారీ మామూళ్ల వంటి అన్ని వివరాలు కూడా స్థానిక పోలీస్ అధికారులు సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలకు తెలియజేయాల్సి ఉంటుందనే ప్రచారం ఉంది. తద్వారా ఆయా మండలాల్లోని పరిస్థితులను బట్టి సర్కిళ్ల వారీగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా మాట్లాడుకున్న ప్రకారం నెల లేదా 2 నెలలకోసారి చొప్పున డబ్బులను ముట్ట చెప్తారని తెలుస్తూ ఉందట. ఈ ఎమ్మెల్యేలే వస్తువులకు తెగబడ్డాక కింద అధికారులు ఎందుకు కూకుంటారుగా, రెచ్చిపోతారు. ఇక అస్సలు కంట్రోల్ కావాల్సింది ఏంటంటే ఈ డబ్బులు ఇచ్చి లెటర్ రేట్ పోస్టింగ్లు బంద్ కావాలి. ఈ సిటీ ప్లానింగ్లో, తర్వాత టౌన్ ప్లానింగ్లో కూడా ఇష్టం వచ్చినట్టు పైసలు లేకుండా కదలదు ఫైల్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.